హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమ్ రాజ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటో తెలుసు కదా, మేడారం అయితే వెళ్తున్నాము. సో కొంచెం నా వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి, కోల్డ్ ఉంది. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళాం కానీ 1 డేలోనే రిటర్న్ అయ్యాము. ఈ ఇయర్ అయితే 2-3 డేస్ ఉండబోతుంది ఈ ట్రిప్. సో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది అయితే మీకు వ్లాగ్లో అయితే చూపిస్తాను. అండ్ వీడియో ఫుల్ లెంత్గా చూడండి. బియ్యమా? ఓకే. మేడారం వెళ్ళే ముందు అయితే మనం ఇంట్లో అయితే దేవుడికి మొక్కుకుంటాం కదా. సో మేము కూడా చేసుకున్నాం అనమాట. అదే రోజు చేసుకొని అదే రోజు స్టార్ట్ అయిపోయాం ఈవినింగ్ కల్లాను. అసలు వెళ్ళే ప్లాన్ అయితే లేదు మాకు, వెళ్ళాలని కూడా అనుకోలేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎవరైనా పుట్టిన తర్వాత అప్పుడు వెళ్దాంలే అనుకున్నాము. కానీ దేవుడు కావాలని రప్పించుకున్నట్టున్నాడు మమ్మల్ని. సో మేము కూడా వెళ్ళాము. ఇంకా మా ఆయన చూసారా, మొక్కుతున్నాడు దేవునికి. ఎంతసేపు మొక్కాడంటే ఎప్పుడు మొక్కినా గంటలు మొక్కేస్తాడు. ఏం మొక్కుతున్నాడో తెలియదు కానీ. సో అలా అయితే పూజ జరిగిపోయింది. ఇంకా ఇంట్లో అంతా హడావిడి. ట్రిప్కి వెళ్ళడానికి పూరీలు, పులిహోర, చికెన్, ఆలు ఫ్రై, ఇంకా ట్రావెలింగ్లో తినడానికి అవుతాయని చెప్పేసి అన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా వాళ్ళు. సో ఇక్కడైతే ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఫ్రెండ్స్ బస్సులు ఉన్నాయి కానీ మా మనుషులకి వెళ్ళబుద్ధి కాక ఇక్కడ కూర్చున్నాం. ఫ్రెండ్స్ తెచ్చుకున్న అన్నమంత ఇక్కడనే తిని మళ్ళీ ఇంటికి పోతాం. సో ఇంకా బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాం. కానీ బస్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మాకే ఇంకా చెప్పాను కదా వెళ్ళాలనిపించలేదని. సో పిల్లలకైతే వాళ్ళు అక్కడ తప్పుకోవడానికి మనకైతే బస్ స్టాండ్లో ఈ ఫెసిలిటీ అయితే ఉంది. వాళ్ళు మన డీటెయిల్స్ అన్నీ తీసుకొని మనకైతే ఒక స్కానర్ది వాచ్ టైప్ బ్యాండేజ్ చేస్తారు పిల్లలకి. సో మాకు 3 పిల్లలు ఉన్నారు కాబట్టి సో 3 పిల్లలకి అయితే వేయించినా కూడా మా 2 పిల్లలు ఉంచుకున్నారు కానీ మా పాప అయితే ఉంచుకోలేదు. తనకి కొంచెం పెట్టడమే టైట్గా పెట్టేసరికి తను వెళ్ళిన తర్వాత తీసేసుకుంది. సో బస్సు అయితే ఇంకా ఎక్కేసాము. ఎవరి కపుల్స్తో వాళ్ళైతే మంచిగా సీట్లలో కూర్చొని తీసుకెళ్ళిన ఫుడ్ తింటూ అలా చిల్ అవుతూ వెళ్ళాము. కాసేపు లూడో ఆడుకుంటూ, కాసేపు డ్యాన్స్ చేస్తూ, కాసేపు గొడవలు, కాసేపు అల్లరి. ఇంకా మా అర్హ అయితే మంచిగా పడుకుంది. నాకైతే ఒక ప్లేస్ దగ్గర అయితే అంటే తినడానికి అయితే ఆపుతారు. సో మాకు కూడా అలానే చేశారు. ఇంకా అక్కడ కూడా మళ్ళీ తినేసి మళ్ళీ కాసేపు అలా పడుకున్నాము. ఇంకా మేడారం అయితే వచ్చేసింది. ఇంకా అందరం అయితే దిగేసి లగేజ్ మేమైతే మంచిగా ఇంటి దగ్గర నుంచే లగేజ్ అన్నీ తీసుకొని వెళ్ళాము. అంటే వంటకి యూజ్ అయ్యేటి కట్టెలు కానీ తాడిపత్రి అవన్నీ కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాము. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి అందరం మోసే వాళ్ళమే కాబట్టి అన్ని లగేజ్ తీసుకున్నాము. అండ్ ఇంకా మేము 9 అలా ఎక్కాము బస్సు. మాకు దిగేసరికి టైం అలా అరౌండ్ 2:30 అయింది. సో మంచిగా అనిపించింది జర్నీ అయితే. అసలు ఎక్కువ జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు. ఇంకా అక్కడ నుంచి ముందుకెళ్తే మనకైతే ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇంకా అందరం ఉన్నాం, లగేజ్ కూడా ఉంది కాబట్టి ఆటో అయితే ఎంగేజ్ మాట్లాడుకొని అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత మా వాళ్ళు ఒక ప్లేస్ అయితే ఫైండ్ చేశారు. ఇంకా అక్కడికి వెళ్ళి పడుకున్నాము నైట్ అంతా. నైట్ పడుకొని ఇంకా మార్నింగే లేసాము. ఇలా ఉంది ఫ్రెండ్స్. మాస్టర్ ఆరెంజ్ కలర్ శేఖర్ మాస్టర్. అయ్యా ఫ్రెండ్స్, అయ్యా ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇంకా మార్నింగ్ లేచేసరికి మా చెద్దర్లు మొత్తం తడిసిపోయాయి. అంటే మంచు కురుస్తుంది కదా. సో ఇంకా తాడిపత్రి అయితే వేసారు. అందరం మంచిగా లేసేసి బ్రష్లు చేసేసి
టిఫిన్స్ అయితే చేసామంటే మేము తీసుకొచ్చుకున్న ఫుడ్ ఇంకా పూరి అవన్నీ ఉంటే ఇంకా అందరం అయితే మంచిగా తినేసాము. అలా కాసేపు రెస్ట్ తీసుకొని కొంచెం మధ్యాహ్నం టైంకి అట్లా జంపన వాక్ అయితే వెళ్ళి స్నానాలు చేసాము. ఇంకా దర్శనం కూడా మేము ఈ నైట్ టైం చేసుకున్నాం అనమాట. సో మాకు ఈజీగా అయిపోయింది దర్శనం కూడా. మాకైతే దర్శనం చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది. మేము 8కి అట్లా లైన్లో ఉంటే మాకు బయటకు వచ్చేసరికి 8:30 అయింది. హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే కంప్లీట్ అయింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మా అర్హ పడుకుంది. పడుకోకపోతే జనానికి దొబ్బడానికి అండ్ ఇంకా అందరూ బియ్యం వేస్తారు కదా, సో ఇంకా అవన్నీ చూసి తను భయపడేది. సో తనైతే కొంచెం హ్యాపీగా పడుకుంది, వాళ్ళ నాన్న దగ్గర ఉంది. ఇంకా నేను మంచిగా దర్శనం అయితే చేసుకున్నాను. నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే నేను దేవుడి దగ్గర కుంకుమ అడిగితే నాకు వాళ్ళు బ్యాంగిల్స్ ఇంకా దేవుడి దగ్గర బంగారం కూడా ఇచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా దర్శనం అయితే చేసుకొని అందరం బయటికి అయితే వచ్చాము.
సో ఇదన్నమాట మా ఎంజాయ్మెంట్. జంపన్న వాగులో 2 డేస్ అయితే మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇంకా ఫస్ట్ డే మా అర్హ భయపడింది కానీ సెకండ్ డే వరకు అట్లా వాటర్ కొన్ని తగ్గినాయి. ఇంకా తను కూడా మంచిగా వాక్ చేసుకుంటూ ఆడుకుంది. అండ్ ఇంకోటి మంచిగా లైటింగ్ అవన్నీ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. అంటే ఎక్కడ చూసినా లైటింగ్స్ అవన్నీ. అండ్ ఇంతమంది ఉన్నప్పుడు ఏదో ఒకటి ఫాల్ట్ ఉంటుంది కదా. సో అలానే కొన్ని వాష్రూమ్స్ దగ్గర అట్లా కొన్ని ప్లేసెస్లో అసలు వెళ్ళేటప్పుడు మేము క్యూ లైన్లోకి అట్లా 7 కల్లా వెళ్ళాము. కానీ అక్కడ బస్సెస్ అవైలబుల్ లేకుండే. ట్రాఫిక్ ఎక్కువ అవడం వల్ల ఎక్కడక్కడ ఆగిపోయే బస్సెస్ అని చెప్పేసి 4కి అట్లా బస్సెస్ వస్తాయి అని చెప్పేసి అంటే ఇంకా మళ్ళీ అక్కడే ఆ బస్ స్టాండ్ ప్లేస్లోనే పడుకొని మళ్ళీ 4:30కి బస్ వచ్చింది. ఇంకా పెద్దపల్లి బస్ ఎక్కేసి దిగేసరికి 9 అయిపోయింది. ఫైనల్లీ ఇలా అయితే ఎండ్ అయిపోయింది. సో వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.